అండి, అందరికీ నమస్కారం. గుండమ్మ పాకశాలకు స్వాగతం. ఈరోజు పిల్లలు చాలా ఇష్టంగా తినేది బఠానీ ఆలుతో చేసేది పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ అయినాక నేను కొద్దిగా సాజీరా, కొద్దిగా జీలకర్ర, అంతే, ఒక 2 యాలక్కాయలు, 4 లవంగాలు, 2 చెక్క ముక్కలు ఇవి నూనెలో కొద్దిగా ఈ మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఆలు ముక్కలు వేసుకున్నాం. పెద్దగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు, కప్పు బఠానీలు, కొద్దిగా ఎక్కువ వేసానండి నేను బఠానీలు. ఇవన్నీ ఇలాగ కలుపుకొని దీంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు కొద్దిగా వేసుకొని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు కొద్దిగా కొత్తిమీర, నానబెట్టుకున్న 1 కప్పు బియ్యం, కొద్దిగా కలుపుకుందాము బియ్యాన్ని. ఇలాగా నేను కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ పోస్తున్నా. కప్పు బియ్యానికి ఇవ్వండి 2 కప్పులు వాటర్ పోస్తున్నా. నేను రైస్ కప్పుతో తీసుకున్నా బియ్యం అనుకొని ఇందాక కొద్దిగా ఉప్పు వేసా కదా, ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోండి, చూసుకోండి. వేసుకొని మూత పెట్టుకుందాం. అయిపోయిందండి బఠానీ ఆలు పులావ్. అది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో వేసి ఇవ్వచ్చు. చూద్దాం. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఎంతో రుచికరమైన ఆలు మటర్ పులావ్ రెడీ అండి. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో వేయండి. థ్యాంక్ యూ.